కాకినాడ నగరంలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం దేవీ నవరాత్రులకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఉత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, టూ టౌన్ సిఐ మజ్జి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు అనేక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులందరూ తప్పకుండా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఉత్సవాల సమయంలో భక్తులు అధికార యంత్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 8 గంటలకు మొదలైన పూజ రాత్రి 2 గంటలకు క్లోజ్ అవుతోంది. అయిన తరువాత స్వామివారి అమ్మవారి అన్నప్రసాదం తీసుకుని ప్రతి దంపతులు కూడా ముఖ్యంగా ఆ అన్నప్రసాదం తీసుకుంటేనే పుణ్యఫలితం వస్తుందని పూర్వీకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు. ముఖ్యంగా అమ్మవారి తీర్థం కోసం పాసలు కూడా ఇస్తాము. వచ్చే పూజ చేసుకునే భక్తులకు ఒక్కొక్క కుటుంబానికి కూర్చున్న భక్తుల కుటుంబానికి వాళ్ళని దగ్గర ఉండి తీసుకెళ్లి తీర్థం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మెక్కలేరన్ గ్రౌండ్లో వారి వాహనాలు నిలుపుదల చేసుకుని బయటనే పాదరక్షలు బయట విడిచి వారు 4 రూపాయల్లో ఉన్న దర్శనాల్లో మార్గాల్లో వెళ్ళి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ అమ్మవారు ఈ 10 రోజుల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీరు చూసి తరించి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుచున్నాం. అదేవిధంగా మాకు రెవెన్యూ, పోలీస్, మిగిలిన డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ, అన్ని శాఖలు కూడా సమాయత్తమై ప్రతి ఒక్కరూ ఎవరి విధుల్లో సమాయత్తమై చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా అర్చక స్వాములు ముఖ్యంగా వారు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు మొదలెట్టిన వాళ్ళు రాత్రి 3 అయ్యే వరకు కూడా వారి పూజాది కార్యక్రమాలు నిర్విరామంగా పూర్తిగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించి వచ్చే భక్తులందరినీ కూడా సాటిస్ఫై చేసి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనంకు వచ్చే భక్తులు కొంచెం వారి వాహనంలో వచ్చేవారు మెక్లారెన్ స్కూల్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా బయట వెహికల్స్ పెట్టకుండా ఆ పార్కింగ్లో పెట్టుకుని మాకు సహకరించగలరని కోరుతున్నాం. అదేవిధంగా ఈ యూటీజింగ్ కానీ ఇంకా వేరే ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కాకినాడ ప్రజలకి మరియు భక్తులందరికీ మా పోలీస్ వారి వైపు నుంచి విన్నపం ఏంటంటే, దర్శనానికి వచ్చినప్పుడు లేదా పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పవిత్రత పాటిస్తూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటూ మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాలని ఈ 9 రోజులు 10 రోజుల పాటు మన దేవుడి కార్యక్రమాలని భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.